ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. సరే అని చాలా మంది అనుకున్నారు. మేము కూడా చూసాం పెద్ద బాబుని 2 సినిమాల్లో తెలుగులో కూడా. తర్వాత ఎందుకని పిల్లల్ని అంటే అంత హైట్స్కి తీసుకురాలేకపోయారు? అంటే మీ తప్పిదమా, అంటే వాళ్ళకి ఇష్టం ఉందా ఇండస్ట్రీ, మీ ఫోర్స్ వాళ్ళు వచ్చారు? తీసుకురాలేకపోయాం అనే సంగతి కంటే మా రెండో డాక్టర్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి నేను ఐ వాంట్ టు యాక్ట్ అన్నాడు. యూ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ నో ప్రాబ్లం, బట్ కమింగ్ అప్ ఇన్ లైఫ్ ఈజ్ వన్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ ఎ స్టార్. నేను అందరికి తీసుకుని వాళ్ళ మీద జనం మీద రుద్దడం అవన్నీ చేయను. ఐ విల్ నాట్ రికమెండ్ యూ ఆర్ దిస్ థింగ్. ఐ జస్ట్ సజెస్ట్ మై సన్ ఇస్ దర్, ఇఫ్ వాంట్ యూ కెన్ చూసి మీకు నచ్చితే తీసుకోండి అంటాను, అంతేగాని ఐ విల్ నాట్ రబ్ యూ ఆన్ ఎనీబడి ఎల్స్. చాలా బాగుంటాడు కదా సార్. బాగుండకుండా వాడు టైం ఇది రాత బాగుండాలి. ఈ రాత లేకపోతే మనం ఎవరు ఏమేం చేయలేము. సో వాడికి ఆ రాత ఏమో మరి అప్పుడు దాకా ఉందేమో అంటే హూ నోస్. బట్ ఈజ్ వెరీ టాలెంటెడ్, ఈజ్ బ్యూటిఫుల్ డాన్సర్, బ్యూటిఫుల్ ఫైటర్. అతను ముయితాయ్ చేస్తాడు, ముయితాయ్లో బ్లాక్ బెల్ట్ అతను. ఓకే, వండర్ఫుల్ జిమ్నాస్టిక్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఓకే, బట్ వాడికి టైం ఉంటే రావాలి కదా. వాడు స్మైల్ కానీ వాడు వే ఆఫ్ దిస్ చాలా అందంగా ఉంటాడు. అదే అదిగో అదొకటే కాకుండా ఈజ్ యాక్టింగ్. వాడు యాక్ట్ చేస్తే ఇంకా నాకైనా 10 సినిమాల దాకా అనుభవం అంత రాలేదు. కానీ వాడు యాక్ట్ చేసి బాలుమేంద్ర కూడా స్టన్ అయిపోయారు. నువ్వు సపోజ్ యాక్టింగ్ బాలుమేంద్ర ఇస్తున్నాం కరెక్ట్గా 2015లో. దట్స్ వెన్ హీ పాస్డ్ అవే. లేకపోతే వాడితోటి కోకిల తెలుగులో తీద్దామని, తమిళ్లో తీద్దామని హీ వాజ్ ప్లానింగ్. కోకిల ఫస్ట్ కమల్ హాసన్, మోహన్, ఈఎంఐ ఎవరు శోభాతో తీశాడు కోకిల, సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అది కోకిల వచ్చి తమిళ్లో అది కోకిల పిక్చర్ ఏంటి మలయాళంలో వైజీ మహేంద్రతో తీసింది. దెన్ హీ వాంటెడ్ టు ప్లాన్ కోకిల ఇన్ తమిళ్ అలాంగ్ విత్ జయంత్ అండ్ గర్ల్ హూ వాజ్ స్టడీయింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. దట్ వాజ్ ది ఇయర్ హీ పాస్డ్ అవే. ఓకే, సో హిస్ టైమ్ ఇస్ నాట్, అంటే టైమ్ ఇస్ నాట్ ఫేవరింగ్ హిమ్. సో దాన్ని వాట్ ఈజ్ ఈక్వల్ టు పైగా ఇవాళ కూడా ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ హిమ్ స్టోరీ, అమ్మ పిక్చర్స్ ఒప్పుకోడు. సో ఐ వాంట్ లిసన్ టు ద స్టోరీ. ఎందుకంటే నేను 2-3 రాంగ్ సజెషన్స్ ఇచ్చాను, వచ్చేసి సినిమాలు సరిగా ఆడలేదు. డాడ్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై కెరియర్. నాకు ఎవడో వచ్చి నాకు కథ నచ్చితే చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు. ఒకడు వచ్చి ఒక 25 lakhs ఇస్తానని ఒక సబ్జెక్ట్ చెప్పాడు. సబ్జెక్ట్ నచ్చి పైకి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇస్తాను, నీకు భారీ ఆరాధన పోతున్నాను. ఆ డబ్బులకు మనిషే కాదు, వాడు కథ నచ్చకపోతే సినిమా చేయడు. ఓకే, ఎందుకంటే 1-2 రోజులు సినిమా కేవలం చేసుకుంటే వాడికైనా డబ్బులు వస్తాయి కదా. మన సినిమా చేస్తే ఒక్క సినిమా చేసిన జీవితాంతం శంకరభరణలా గుర్తుండిపోవాలి, లేకపోతే వేస్ట్. వీడిని కొట్టి 1 కోటి ఒకసారి 100 కోట్లు సినిమాకి ఇచ్చారు. ఏంటంటే దాంతో పీపుల్ డోంట్ మెజర్ యూ బై మనీ, పీపుల్ మెజర్ యూ బై యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బై ద క్యారెక్టర్స్ యూ డూ. ఫర్ ఎగ్జాంపుల్ మనసార్ కానీ, లేకపోతే అశ్విని ఇవాళ కూడా అందుకు జనం అంతా బాలచంద్ర ఏం చేశారండి, లేకపోతే సూత్రలాలు కానీ, లేకపోతే నిరీక్షణ కానీ, లేకపోతే మంచి మనుషులు జాబిల కోసం కానీ. ఒక పాట ఏంటి, ఇట్స్ ఎవర్ గ్రీన్. ఇంతమంది హీరోయిన్స్ వచ్చారు కదా, ఎవరికైనా ఒక సాంగ్ ఉందా జాబిల కోసం లాంటి సాంగ్? దట్ ఈస్ ది ఓన్లీ సాంగ్ ఇన్ ఇండస్ట్రీ, దట్స్ ఓన్లీ లవ్ సాంగ్ ఇన్ ఇండస్ట్రీ. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వాడు, షో మీ వన్ హీరో హూ ఇస్ గాట్ అ సాంగ్ లైక్ జాబిల కోసం. నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాను, చెప్పు, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. లేదు అలాంటి ఒక సాంగ్ వినలేం కూడా. అలాంటి ఒక సాంగ్ విన్నావా ఇప్పుడు దాకా? లవ్కి సంబంధించి లేదు, లవ్కి సంబంధించి ఒక సాంగ్. మరి హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి లవ్ చేస్తారు కదా, హీరోస్ అందరూ హీరోయిన్స్ తోటి పాటలు పాడతారు కదా, స్టెప్లు వేస్తారు కదా. ఆ లిరిక్స్ లో తెలియని మరి ఒక్క సాంగ్ అయినా జాబిల కోసం లాంటి సాంగ్ ఎవరైనా ఒక్క హీరో చేయగలిగితే అది నాకు వచ్చింది, అది నా అదృష్టం. నేను పెద్ద గొప్ప అనడం లేదు, అలాగా పడింది అంతే. టైం అనేది పడాలి మనకి, క్యారెక్టర్ పడాలి. అలాగే చుక్కలు ఎత్తు వచ్చావి, లేకపోతే ఒక బెస్ట్ ఫ్రెండ్ స్నేహితుడు పెళ్ళం కోసం ట్రై చేయడం, అది తరంగిణి క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ అది జీవితంలో మర్చిపోగలమా? సో కొన్ని అది ఆ టైం వచ్చినప్పుడు పడుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నబ్బాయి డాక్టర్, అవును, 2 యాక్టర్స్, ఒక డాక్టర్. ఎంఎస్ చేశారా? పీజీ అయిపోయి మొన్న లండన్ నుంచి వచ్చాడు, అయిపోయింది. నౌ ఈజ్ లుకింగ్ ఫర్ బెటర్, ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ మైట్ గో అబ్రాడ్. నువ్వు ఎక్కడ యూటిలైజ్ చేస్తావు? బెస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ కనుక డబ్బు లేకపోతే డోంట్ ఫోర్స్ హిమ్ ఫర్ ఫస్ట్ టైం ఫర్ మనీ, డూ ఇట్ ఫర్ ఫ్రీ, బట్ డ్యూ హ్యూమానిటేరియన్. భానుచందర్ హాస్పిటల్స్ అని పెడుతున్నారా ఓన్గా? అలా కదా, నువ్వు పేరు పెడతావో లేదో తెలియదు, బట్ హెల్ప్ పీపుల్, హెల్ప్ ద పూర్. దానికోసమే చెప్పించారా చదువు బాబుకి? డాక్టర్ దానికోసమే చేయించారా? నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మకు వచ్చి, మా అన్నయ్య ఏమో డాక్టర్, నేను ఇంజనీర్ అవ్వాలని. మా అన్నయ్య వేదాంత అయిపోయాడు, నేనేమో యాక్టర్ అయిపోయాను. సో నౌ వాడు సెకండ్ అతను వచ్చి మా అమ్మ ఆశీర్వాదంలో హీ బికేమ్ డాక్టర్.
మా మామ్ యూస్ టు గివ్ మెడిసిన్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ రా, అందరికీ పచ్చకామల మంది ఇచ్చేది. రామారావు, గ్రేట్ రామారావు గారి నుంచి, శివజగణేశ్వన్ గారి నుంచి, ఎంజిఆర్ వైఫ్ జానకి గారి దగ్గర నుంచి అందరికి ఇచ్చిన మందులు. బాలకృష్ణకి, క్రాంతి కుమార్కి, అందరికీ మరి వాళ్ళందరికీ తగ్గింది కదా. కృష్ణరాజు గారు కూడా ఇచ్చేవారు, అప్పుడప్పుడు ఇచ్చేవారు. కానీ ఎక్కువ మై మదర్ వాజ్ మోర్ ఫేమస్. సో అలా అందరికీ ఇచ్చింది కాబట్టి నువ్వు కూడా అలా చేసి జనం కోసం చెయ్యి. డ్యూ హ్యూమానిటేరియన్ సర్వీస్, మనీ విల్ కమ్ టు యూ ఆటోమేటిక్లీ. నాన్న ఏదున్నా కానీ మంచి పేరు, అంటే ఉండటానికి తినడానికి ప్రాబ్లం లేదు, మంచి లైఫ్ నాన్నగారు ఇచ్చారు, మీరు కష్టపడ్డారు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మాకు బేసిక్స్ తోటి ప్రాబ్లం లేదు. ఆల్ ది బేసిక్స్ ఆర్ టేకింగ్ కేర్ బై గాడ్. ఈ వస్తుంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అని మీరే అని చెప్పేసి అన్నారు. అదే నాన్నగారి అబ్బాయి అంత ఏం లేదు, అమ్మేశారు. అమ్మడం కూడా కాదు. అది బెస్ట్ థింగ్ ఇస్ మా ఫాదర్ కూడా కొనలే ఆ హౌస్ మా అమ్మ తెలివితేటలతో అమ్మ సంపాదించింది. అమ్మ సంపాదించింది, నాన్న డబ్బుతో అమ్మ సంపాదించి అమ్మ పెరిచి అవన్నీ చేసింది. దాంతో మేము ఇంతకాలం ఉండి తర్వాత ఈలో ఒకటి కొన్నాం. తర్వాత మా అన్నయ్య సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు. వీఆర్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ బేసిక్స్కి ప్రాబ్లం లేకుండా వీఆర్ ఆల్ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఎప్పుడు సార్ 1980s రీయూనియన్ మీ పార్టీ? 1980s ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇప్పుడున్న యూత్ కూడా వెయిట్ చేస్తుంటారు. బహుశా ఈ ఇయర్ ఎండింగ్లో రావచ్చు. ఓకే, సుహాసిని వాళ్ళు, ఎందుకంటే సుహాసిని వాళ్ళ ఫాదర్ కూడా హీఈస్ ఓకే నౌ, బట్ దే ఆల్సో బికమ్ ఓల్డ్. చారు హాసన్ గారు వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ పర్సన్. అసలు హీరోని ఆర్థికంగా నేను నా లైఫ్లో హీరో వర్షిప్ చేయాలంటే ఓన్లీ చారు హాసన్. ఓకే, బ్యూటిఫుల్ పర్సన్ అన్న, ఫెంటాస్టిక్. ద వే హీ లుక్స్ అట్ లైఫ్, ద వే హీ ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సుహాసిని మదర్ అయితే అసలు దేవత ఆవిడ. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మా ఫాదర్ మదర్ గుర్తు వస్తుంది. ఓకే, అంత గ్రేట్ పీపుల్. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు తమిళకి, నేను కూడా చూశాను. అవును, వాళ్ళిద్దరు లవ్లీ పీపుల్. సుహాసిని చాలా అదృష్టం. అటువంటి తల్లిదండ్రులకి బిడ్డగా పుట్టడం అనేది సుహాసిని అదృష్టం. ఎక్కువ ఈ 80s రీయూనియన్ అంతా వాళ్ళే కదా భుజాల మీద వేసుకొని. ఎక్కువ హాసిని అండ్ లిజీ లిజీ గారు వాళ్ళే అందరినీ పిలవడం. రజనీకాంత్ తోటి అందరు ఎవరైనా సరే సుహాసినికి వచ్చి ఏం డ్రెస్ చేసుకోవాలమ్మా అని రజనీ ఫోన్ చేస్తారు సుహాసిని. ఏమైనా డ్రెస్ బ్లాక్, నాకు ఎవరు ఒకటి బ్లాక్ సరే బ్లాక్ పుట్టిన అవుతారు. కమల్ గారు, రజనీ గారు. కమల్ లేడు. కమల్ కమల్ ఈ అమ్మాయి చిత్తప్ప కదా, ఈ అమ్మాయి కొంచెం ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఆయన పిల్లలు ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం 40 members ఉంటారా? 40 members. అటు మోహన్ లాల్, మమ్ముట్టి గారు. మమ్ముట్టి కూడా రాలే, మమ్ముట్టి ఎప్పుడు మోహన్ లాల్ గారు వస్తారు. మోహన్ లాల్ వస్తాడు. అట్లా అతను చనిపోయాడు, కన్నడ హీరో విష్ణువర్ధన్ గారు, భారతి గారు, అందరూ లవ్లీ పీపుల్. ఇటు సైడ్ ఏమో వెంకటేష్ గారు, నాగార్జున గారు, అందరూ. బాలకృష్ణ గారు రారు కదా? బాలకృష్ణ, అర్జున్, అందరూ వచ్చారు. ఓకే, తమిళ్లో మీరు, రజనీ గారు, నేను, శరత్ కుమార్ గారు, అందరూ, రాధిక, రేవతి, మొత్తం. కానీ మీ 80s రీయూనియన్ లో అందరూ ఉన్నారు. ఒక భానుప్రియ గారు ఎందుకు పిలవరా? లేకపోతే ఒకసారి వచ్చింది, ఐ థింక్ ఒక్క ఫంక్షన్కి వచ్చింది అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఏ ఫంక్షన్కి రాలా. ఒక ఫంక్షన్కి వచ్చిందా? రాలేదు ఎంతవరకు ఆమె అసలుకి 80s రీయూనియన్కి. ఒకసారి ఇది మండలితో మా ఆఫీస్కి వచ్చింది, అక్కడ వచ్చాము అందరం. షీ డిడ్ంట్ కమ్. అదే వై? మీకు మంచి ఫ్రెండ్, అందరికీ మంచి ఫ్రెండ్, చాలా మంచి అమ్మాయి పాపం. బ్యూటిఫుల్ డాన్సర్, మంచి ఆర్టిస్టు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ కళ్ళు, అన్నీ బాగుండి. అదే అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి ఆవిడ ఫ్యామిలీతోటి ఆవిడ క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. హస్బెండ్ దూరం అయ్యారు కదా ఇప్పుడు? అంటే పర్సనల్ రివ్యూ నాకు తెలియవు. ఫైనాన్షియల్గా కూడా కొంత ప్రాబ్లం. అదే ఐ డోంట్ నో హర్ పర్సనల్ రీజన్స్, బట్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. వాట్ అన్ ఆర్టిస్ట్, వాట్ అ పర్సన్. చాలా మంచి 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 వ్యక్తి. సో అదే ఫేట్ హ్యాస్ ఓన్ వే ఆఫ్ ప్లేయింగ్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది దేవుడు ఎందుకు ఆడిస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడు అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, లేకపోతే ఫేట్ అలా మనతో ఆడుతుంది అనుకోవచ్చు. మనకి వి డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్నిసార్లు కొన్ని మెరకలు జరుగుతాయి. ఎందుకు జరిగింది ఈ మెరకలు అంటే ఐ డోంట్ నో. హూ నోస్ వై మెరకల్స్ ఆర్ హ్యాపెనింగ్? హూ నోస్ వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు హ్యూమన్ బీయింగ్స్? నోబడీ కెన్ ఆన్సర్ దెమ్. ఎవ్రీబడీ థింగ్స్ అది పక్కింట్లో బాంబు పడింది, మా ఇంట్లో పడదని. రేపు బిల్డింగ్లో పడితే సో మీరు మధ్య ఏమన్నా భానుప్రియ గారిని? భానుప్రియని ఒకసారి ఒక తెలుగు సినిమా చేసాం, అది రిలీజ్ కాలేదు అనుకుంటాను. ఎక్కడ
ఇక్కడ వైజాగ్ అరకులోయలో. మళ్ళీ ఇంకోసారి మణిరత్నం ఆఫీస్లోకి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ చూడలేదు. మీరు కూడా పిలవరు ఈ రియూనియన్కి? అసలు తను అందరి దగ్గర నుంచి కట్ ఆఫ్ చేసేసుకుంది ఆవిడ. సో తనే దూరంగా ఉంటున్నారు. తనే దూరంగా ఉంటుంది. ఐ డోంట్ నో ది రీజన్ బై. షీ మస్ట్ బి హ్యావింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అది యూ కెనాట్ ఆఫ్టర్ ఎ సర్టన్ థింగ్ వీ కెనాట్ క్రాస్ ద లైన్ అండ్ గో అండ్ ఆస్క్ హర్. సో మేము యాజ్ లాంగ్ యాజ్ షీ ఫీల్స్ కంఫర్టబుల్, లీవ్ హర్ టు హర్ కంఫర్ట్ అంతే. ఓకే.